దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను బీజేపీ భయం వెంటాడుతోంది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో బీజేపీ ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్పై పడింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన దాదాపు 21 మంది లోక్సభ ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదిలా ఉంటే ఓం ప్రకాష్ రాజ్భర్ జోస్యాన్ని సమాజ్వాదీ పార్టీ నేతలు తోసిపుచ్చారు. ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ అంటూ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఇతర పార్టీలోకి జంప్ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బెంగాల్ ఎన్నికల తరువాత ఈ ట్రెండ్ జోరందుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇందుకు నాంది పడిందని చెప్పవచ్చు. మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా అదే పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ నాయకత్వంలోని మెజారిటీ ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఆ తరువాత పరిణామం మహారాష్ట్రలో జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన యూబీటీ వర్గానికి చెందిన మెజారిటీ ఎంపీలు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్పై పడింది. కాగా ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. సమాజ్వాదీ పార్టీకి చెందిన దాదాపు 21 మంది లోక్సభ ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని యూపీ మంత్రి ఓం ప్రకాష్ భర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సమాజ్వాదీ పార్టీలో త్వరలోనే ఒక అతిపెద్ద చీలిక రాబోతోందని ఆయన బాంబులాంటి వార్త పేల్చారు. అలాగే సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇందుకు నాయకత్వం వహించబోతున్నారని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఓం ప్రకాష్ రాజ్భర్ వాస్తవానికి బీజేపీ నాయకుడు కాదు. బీజేపీ మిత్రపక్షమైన సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత. కాగా సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో ఓం ప్రకాష్ రాజ్భర్కు పాత మైత్రి ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పార్టీతో ఓం ప్రకాష్ రాజ్భర్ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత సమాజ్వాదీ పార్టీతో పొత్తును ఓం ప్రకాష్ రాజ్భర్ తెంచుకున్నారు. ఆ తరువాతి కాలంలో మరోసారి ఎన్డీఏ కూటమిలోకి ఆయన జంప్ అయ్యారు. కాగా సమాజ్వాదీ పార్టీకి లోక్సభలో 37 మంది ఎంపీలున్నారు. అంతేకాదు లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా సమాజ్వాదీ పార్టీ అవతరించింది. ఇప్పటికైతే సదరు ఎంపీలందరూ అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో తెగదెంపులు చేసుకోనున్నట్లు ఓం ప్రకాష్ రాజ్భర్ చెప్పడాన్ని ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ తోసిపుచ్చారు. అంతేకాదు సమాజ్వాదీ పార్టీకి తాను క్రమశిక్షణ గల సైనికుడినని ఆయన వెల్లడించారు. అలాగే ఓం ప్రకాష్ రాజ్భర్ మాటలను ఉత్తరప్రదేశ్లో ఎవరూ సీరియస్గా తీసుకోరని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఓం ప్రకాష్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదని కొట్టిపారేశారు. ఓం ప్రకాష్ రాజ్భర్ మాటలపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఇదంతా తమ పార్టీ ఎంపీలను బలహీనపరచడానికి ఆడుతున్న మైండ్ గేమ్ అని ఆయన అభివర్ణించారు. అంతేకాదు మరో ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ ఆడుతున్న డ్రామా అని అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎలాగైతే బీజేపీకి బుద్ధి చెప్పామో అదే పద్ధతిలో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి బుద్ధి చెప్తామన్నారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరుతామన్నారు అఖిలేష్ యాదవ్. అలాగే తమ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీలందరూ ఒకే తాటిపై ఉన్నారని అన్నారు. వీరిలో బీజేపీ ప్రలోభాలకు లొంగే ఎంపీ కనీసం ఒక్కరు కూడా లేరని అఖిలేష్ కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారంటూ ఓం ప్రకాష్ రాజ్భర్ చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
కాగా లోక్సభలో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ కూడా ఉంది. అయినప్పటికీ ప్రతిపక్షాల సంఖ్యాబలాన్ని మరింతగా తగ్గించడానికి ఆపరేషన్ లోటస్ను దేశవ్యాప్తంగా విస్తరించాలని బీజేపీ భావిస్తోందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏమైనా తన ఎంపీలను కాపాడుకోవడంలో అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.